హాయ్ అందరికీ. ఈరోజు మీకు ఒక స్పెషల్ పర్సన్ పరిచయం చేయబోతున్నాను. ఇప్పటికీ ఆయనకి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. మా తాతయ్య గారు చల్లా సామిరెడ్డి గారు. ఆయన మీకు పరిచయం చేస్తున్నాను. ఆయన మాటల్లోనే విన్నారండి. హాయ్ తాతయ్య, ఎలా ఉన్నా? ఎలా ఉన్నా? మా అమ్మమ్మ గారు, మా తాతయ్య చల్లా సామిరెడ్డి గారు, అంజమ్మ గారు. ఈరోజు వాళ్ళ గురించి, వాళ్ళ తిండి విధానాల గురించి తెలుసుకుందాం ఒకసారి ఆయన మాటల్లో. తాతయ్య, ఇప్పుడు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఎలా ఉంటున్నారు? ఇబ్బంది లేదా? ఇప్పుడు మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరే చేసుకొని తింటున్నారు. కూతుర్లు ఎంతమంది ఉన్నా ఎందుకు వెళ్ళట్లేదు? మీ పిల్లలు ఇబ్బంది లేదా? తాతయ్య, ఇప్పటికీ ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు. మీరు ఆ రోజుల్లో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకున్నారు? ఆరోగ్యం అలా ఎలా ఉంటుంది? 96 సంవత్సరాల వయసులో సర్జరీ చేయించుకున్నారు కదా, ఇబ్బంది లేదా? మరి 97 సంవత్సరాలకు సర్జరీ చేయటం అంటే అది కష్టమైన పని కదా. అది చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవా? అవును, అంత వయసులో సర్జరీ చేయటం అంటే చాలా కష్టమైన పని కదా. మరి బ్లడ్ అదంతా ఇబ్బంది లేదా? నాకేం బాగలేదు. మొత్తం వచ్చి చేస్తామన్నాడు. నా పిల్లలు మొత్తం వచ్చి చెప్పారు. చేస్తే అప్పుడు చేస్తాను చేశాడు. బాగానే ఉంది. మీకు ఎంతమంది పిల్లలు అప్పుడు మొత్తం? అప్పటికి 10 మంది దాటిపోయారు. 6 ఉన్నారు. 6 కేకుండా ఇప్పుడు బాగానే ఉంటున్నారు. మీ కూతురుని ఈరోజు చూపిస్తావా? మీ కూతురుని ఈరోజు చూపిస్తావా? మేము మీ దగ్గరికి వచ్చాం కదా. మీ మనవరాలని, మీ కూతురుని వాళ్ళందరూ ఉండడం మీకు ఎలా ఉండిద్ది? అంతే సంతోషంగా బాగా. వాళ్ళందరూ చూసుకుంటే నాకు సంతోషంగా ఉంటుంది. మరి మీరు వెళ్ళవచ్చు కదా. మీరు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? ఇంటికి పోయాం. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. మరి ఇప్పుడు మీరే వండుకొని తింటున్నారుగా. ఈరోజైతే తాతయ్య అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వాళ్ళ కూతుర్లందరూ ఒక ఫంక్షన్ ఉండటం వల్ల ఇక్కడికి వచ్చారు. ఈ ఉన్న వాళ్ళల్లో లాస్ట్ 2 కూతుర్లు వీళ్ళు. పేరు జయలక్ష్మి, రాజలక్ష్మి. హాయ్ పిన్నులు, ఎలా ఉన్నారు? పిల్లలందరూ బాగున్నారా? తాతయ్య, ఈ రోజుల్లో ఆడపిల్లల్ని పెంచడం ఒక్కళ్ళు 2 అంటేనే చాలా కష్టంగా అనుకుంటున్నారు కదా. మరి మీరు ఆ రోజుల్లోనే 10 మంది ఆడపిల్లలు అంటే చాలా కష్టతరమైన పని. మరి ఆస్తులు ఎంతెంత ఉంటే అంతమంది పిల్లలు అన్నారు. ఎలా పెంచారు? నాకు మగపిల్లలు పడతారని ఆశనం ఉంచాను. ఏ కాంతి సరే ఆడపిల్లలు పెట్టారు. పుట్టినా నాకేం బాధ అనిపించలేదు. మగపిల్లల్లో ఉండాలి ఒకరి నుండి మాకు ఏం చేస్తాం. 10 మంది పుట్టారులే, వాడేది సంతోషం చూసుకుని వాళ్ళ తిండి కూడా కమ్మని తెచ్చుకున్నానమ్మా. ఇచ్చే నాకు బాగానే ఉంది. మగపిల్లలు లేకపోతే నాకు ఆడపిల్లలే సంతోషంగా చేసుకున్నాను. అందరూ చెట్టుగా పెంచాను. కాయాగలు తెచ్చి పెట్టుకొని ఏదో పొలంలో కౌలు పొలం, సొంత పొలం అని చేసుకుంటా కాయాగలు తెచ్చి అందరికి ఆ కాయగలు అమ్ముకొని కాయాగలు తెచ్చి పెట్టుకొని బాగానే పెంచుకున్నాను. బాగానే చూసాను. ఇప్పుడు వాళ్ళు బాగానే చూస్తున్నారు. నాకు అంతకంటే కావాల్సిన నా సంతానం మొత్తం 50 మంది అమ్మ. పిల్లలు, అల్లుళ్ళు, కూతుళ్ళు, మనవాళ్ళు, మనవాళ్ళు మొత్తం 100 మంది. వాళ్ళందరినీ పరిచయం చేయాలి. మరి నువ్వు 50 మంది నాకు సంతానం మొత్తం. 50 మంది దగ్గరకు వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది అనుకుంటా. మొత్తం వచ్చే నాకు చుట్టూ మొత్తం సరిపోతారు. ఆడకింత బియ్యం తింటారు, సొంతంగా తీరిపోతారు. అది సంతోషంగా ఉందన్న. సరే తాతయ్య, మరి ఇంతమంది ఆడపిల్లలు మగపిల్లలా చూసుకున్నావు. మరి వాడు పెళ్లి చేసి అత్తగారింటికి వెళ్ళిపోయారు. చివరికి ఒక్కరు కూడా మిగలేదు కదా. వాళ్ళందరూ వెళ్ళేటప్పుడు మీకు బాధ ఎలా అనిపించింది? బాధ అనిపించింది. ఆడపిల్లకి ఎప్పుడైనా అత్తగారి బాగుంటుంది ఎప్పుడైనా అంటే అప్పుడు బాధపడ్డాను. తర్వాత సంతోషంగా ఉన్నాం. మీ ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు అని చెప్పి ఇప్పటికి అలాగే మీ జంట అలాగే ఉన్నారు. అయితే బాగానే ఉన్నాం, చూసుకున్నాం. అమ్మమ్మ, మీరు ప్రేమగా ఉండడానికి కారణం? కారణం అంటే అదే భార్య భర్త అంటే మరి గట్టిన మంగళసూత్రాన్ని బట్టి
ఇప్పటికి కూడా మంచిగానే ఉంటున్నాం, బాగానే చూసుకున్నాం. ఆయన కూడా నన్ను బాగా చూస్తున్నాను, ఆయన బాగా చూస్తున్నాను. మంగళసూత్రానికి బాగా విలువిచ్చారు. ఆ మంగళసూత్రానికి విలువ ఈ రోజుల్లో ఈ కాలపు వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి తాతయ్య గారు. చేస్తానమ్మా. అమ్మమ్మ మిమ్మల్ని మీ సీక్రెట్ అడిగాం కదా తాతయ్య గారు, మీ మధ్య ఎప్పుడు గొడవలు ఉండేవి కదా? గొడవలు వస్తుంది, ఏదో ఒక అనుమానాలు వస్తుంది, అనుమానాలు పడుతుంది, మళ్ళీ బాగానే ఉంటుంటాం. మళ్ళీ సర్దుకుంటాం, మధ్యాహ్నం మళ్ళీ అనుమానంలో పెట్టుకుంటాం, తింటాం. ఇద్దరు అమ్మాయి పెట్టుకుంటాం, అమ్మాయి తింటాం, ఎలా ఉండదు అంతే. ఏమో బ్రాహ్మణులు ఆ రోజు మాకు మంత్రాలు చెప్పాడు కదా, ప్రారంభంలో ఆ మంగళసూత్రం చెప్పిన ఒక మీ మీదే మేము ఈ రోజు ఆ రోజు ఒకటిగా ఉంటున్నాం అంతే తప్ప. ఎన్ని గొడవలు ఉన్నా సర్దుకొని పోయి మళ్ళీ కలిసిపోయారంటారు. చెప్పు. ఈ రోజుల్లో ఆ రోజుల్లో మేము శుభ్రం బాగా ఇదిగా ఉండేది. ఈ రోజుల్లో ఇలాగలు కూడా తీసుకుంటున్నారు కదా, చేసుకొని. అదే కదా ఈ రోజుల్లో ఒక మాట అనుకుంటే ఈ రోజు ఇదే ఉన్నాం, కరెక్ట్ గా ఉన్నామండి. మీ సీక్రెట్ ఇదే అంటారు. అయితే ఎన్ని వచ్చినా సర్దుకుపోయి మళ్ళీ ఇద్దరు కలిసిపోతారు. మేడ్ ఫర్ ఈజ్ ఇద్దరు అంటే మేడ్ ఫర్ ఈజ్ ఇద్దరు అంటే మీ జంటే తాతయ్య. ఓకే తాతయ్య, మీ జంట అందరికీ ఆదర్శం కావాలని కోరుకుంటున్నాము. జనాలకు మీరు ఒక స్పీచ్ ఏమైనా ఇవ్వగలరా? చెప్పండి తాతయ్య. ఈ తరానికి మీరు ఇచ్చే స్పీచ్ ఇదే. అయితే ఎన్ని వచ్చినా సర్దుకొని పొమ్మంటాం. ఎన్ని వచ్చినా సర్దుకొనే మనస్తత్వాన్ని అలవాటు చేసుకోవాలంటారు. అవును, ఇలా ఉంటేనే బంధం శాశ్వతంగా నిలబడిపోతుంది.